హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందు. ఇవాళ వీడియోలో ఏపీ హైకోర్ట్ ప్రాసెస్ సర్వర్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు వీడియోలో షేర్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఆల్సో సిలబస్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. యాజ్ ఆఫ్ March 24, 2025 ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ అతి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అప్డేటెడ్గా ఉండండి. టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ జాబ్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఫ్రెండ్స్. అంటే మనం 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓన్లీ 10th వాళ్ళే పెట్టుకోవాలా లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అంటే ప్రాబ్లం ఏం లేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇంటర్ డిగ్రీ చేసేవాళ్ళు ఆపై చదివే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. బట్ దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి అనమాట. నెక్స్ట్ దీంట్లో ఈ జాబ్స్కి ఇంకొక మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ అంటే 2 లాంగ్వేజెస్లో గట్టి పట్టుదల అయితే ఉండాలి. అన్నీ అంటే కామన్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. బట్ ఒక్క 2 స్టేట్స్కి ఎక్స్ట్రా 2 లాంగ్వేజెస్ అడిగారనమాట. ఆ 2 లాంగ్వేజెస్లో గట్టిగా గ్రిప్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ అటాచ్మెంట్ ఉంటే సరిపోతుంది. అంటే స్లైట్గా మాట్లాడినా కూడా సరిపోతుంది. అంటే మినిమం నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అనంతపురం చిత్తూరు డిస్ట్రిక్ట్కి లింగ్విస్టిక్ లాంగ్వేజెస్ అడిగారు. తెలుగు అండ్ కన్నడ. ఫర్ అనంతపురం డిస్ట్రిక్ట్, చిత్తూరుకి వచ్చేసి తెలుగు అండ్ తమిళ్. మిగతా అన్ని జిల్లాలకు వచ్చేసి కామన్ లాంగ్వేజ్ తెలుగు అనమాట. వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వీటికి తెలుగు లాంగ్వేజెస్ ఉంటే సరిపోతుంది ఈ జిల్లాలకి. ఈ జాబ్స్ సంబంధించి ఏజ్ విషయానికి వస్తే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అట్ ప్రెజెంట్ మంత్ వరకు చూసుకుంటే 18 to 42 years మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అనమాట. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా లిమిట్ అనేది ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనం సిలబస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1 word సబ్స్టిట్యూషన్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. జనరల్ నాలెడ్జ్లో చూసుకుంటే మనకి టాపిక్స్ సచెస్ కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలోలిజం, అనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, similarities and differences, embedded figures, mirror images and completion of patterns and figure matrices. ఈ సిలబస్ ఈ టాపిక్స్ పైన అనమాట మనం గ్రిప్ కానీ సాధించినట్లయితే ఈ జాబ్స్ ఈజీగా మన సొంతం అవుతుంది ఫ్రెండ్స్. సో అతి త్వరలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది కాబట్టి మీరు ముందుగానే ఈ టాపిక్స్ పైన మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఈ నోటిఫికేషన్ అంటే అట్ ప్రెసెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అండ్ సిలబస్ కోసం డీటెయిల్స్ మీకు షేర్ చేశాను. ఇంకా ఏమైనా ఇందులో చేంజెస్ ఉంటే నెక్స్ట్ వీడియో డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఫ్రెండ్స్, టోటల్ క్వశ్చన్స్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. మనకి డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఇస్తారు. సబ్జెక్ట్ వైజ్ మనం చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ మన క్వశ్చన్స్ 40, 1 మార్క్ లెక్క ప్రకారం మార్క్స్ 40 అవుతాయి. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి క్వశ్చన్స్ 10, మార్క్స్ 10. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ 30 ఉంటాయి, మార్క్స్ ఏమొచ్చి 30. ఓవరాల్ వచ్చేసి 80 మార్క్స్. ఇందులో మనకి ఈ జాబ్స్కి సంబంధించి మనకి బెస్ట్ యూజ్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదన్నమాట. సో మనం ఎన్ని అటెంప్ట్ చేస్తే అవి కరెక్ట్ అయితే డైరెక్ట్గా అన్ని మార్క్స్ మనకి పడిపోతాయి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.